అమరావతి సభ అనేది ఖచ్చితంగా హిట్టా ఫ్లాపా అని చెప్పాలంటే ఖచ్చితంగా ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. అమరావతి సభకు దాదాపు కూడా ప్రధాని వస్తున్నాడని చెప్పేసి 500 కోట్లు ఖర్చు పెట్టారు. 500 కోట్లలో కూడా ప్రధానమంత్రి వచ్చిన తర్వాత 500 రూపాయలు కూడా ప్రజలకైతే ఏమాత్రం సహాయం చేయలేదనే చెప్పుకోవాలి. ఏదైతే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 58,000 కోట్ల ప్రాజెక్టులకు మేము శంకుస్థాపనలు చేశాము అని చెప్పుకుంటున్నారు, అదంతా కూడా ఉత్తమాటలే. అమరావతి రాజధానిలో పెట్టే పెట్టుబడులన్నీ కూడా అప్పులే కానీ, రాష్ట్ర అప్పులే కానీ కేంద్ర సాయం అయితే 5 పైసలు కూడా లేదు. అటువంటప్పుడు 58,000 కోట్లు చేసినా, 60,000 కోట్లు చేసినా, లేకపోతే 20,000 కోట్లు చేసినా అది ప్రజలపై భారం పడుతుంది తప్పనిచ్చి ప్రజలకైతే ఉపయోగం లేదు. ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నారు అంటే ప్రజలంతా కూడా రాష్ట్రానికి ఏదో జరుగుతుంది అని అనుకుంటారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా ప్రధానమంత్రి మాట్లాడలేదు. చంద్రబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి అడగలేదు. ప్రధానమంత్రి గారు ఎంతసేపు వికసిత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు, భవనాలు, పరిశ్రమలకి శంకుస్థాపనలు చేస్తున్నాం, గొప్పగా మేము 10 ఏళ్ల నుండి డెవలప్ చేస్తున్నాం అంటారే కానీ గత 10 ఏళ్లుగా అమరావతి రాజధాని కోసం మీరు కేంద్ర సాయం ఎంత చేశారు, మరో 4 ఏళ్ళు ఎంత చేయబోతున్నారు, ఒక్క మాటైనా ప్రజలకు చెప్పారా? ఇప్పుడు ఇస్తున్న పెట్టుబడులన్నీ కూడా అప్పులే కానీ, రాష్ట్ర అప్పులే కానీ, ఆ అప్పులు ప్రజలపైన భారం పడుతుందే కానీ కేంద్ర సాయం అయితే ఒక్క రూపాయి కూడా లేదు అని ప్రజలందరికీ క్లియర్గా చెప్పాలి కూడా. ఈరోజు ప్రధాని అమరావతి రాజధానికి రావటం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రధానమంత్రి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడలా, రైతుల్లో గిట్టుబాటు ధర గురించి మాట్లాడలేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు, తర్వాత సంక్షేమం గురించి మాట్లాడలేదు, ప్రజలకి ఎన్నికల హామీల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల గురించి మాట్లాడలేదు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు ఈరోజు పూర్తిగా ఆగిపోయినాయి. ఆ మెడికల్ కాలేజీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తానంటా ఉంది, పీపీపీ విధానంతో నడుపుతానంటా ఉంది. దానివల్ల విద్యార్థులకు నష్టం వస్తుంది అని ప్రధానమంత్రి చెప్పట్లేదు. ఈరోజు ప్రధానమంత్రి అమరావతికి వచ్చి రాయలసీమ గురించి కానీ, ఉత్తరాంధ్ర ప్రజల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది అమరావతి సభ అనేది పూర్తిగా ఫెయిల్యూర్ సభ. ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు. అమరావతి రాజధానిలో పెట్టే పెట్టుబడులన్నీ కూడా రాష్ట్ర అప్పులే కానీ ఆ అప్పులు ప్రజలపై భారం పడుతుంది. కాబట్టి అమరావతి రాజధాని కోసం ప్రధాని రావటం వల్ల 500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ 500 రూపాయలు కూడా రాష్ట్రానికైతే కేంద్ర సాయం అందలేదు. కాబట్టి అమరావతి సభ అనేది ఖచ్చితంగా ఫ్లాప్ అనే మనం చెప్పుకోవాలి.